OTTలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. నెంబర్ 10 మధువిధు. ఇదొక కూల్ అండ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామా. ఎన్ని సంబంధాలు చూసినా ఫ్యామిలీలో ఉన్న ఒక ప్రాబ్లం వల్ల హీరోకి పెళ్లి క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కానీ వీళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లం వల్ల మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. చివరికి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని తన లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది ఈ మూవీలో చాలా హిలేరియస్గా చూపించారు. కామెడీ సీన్స్ అండ్ లవ్ ట్రాక్ ఈ మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. ఈ మూవీ సోనీ లివ్లో మన తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 9 29. కన్ఫ్యూజ్ అవ్వండి, మూవీ నేమే 29. 29 ఇయర్స్ వచ్చినా సరే కెరీర్ మీద ఎలాంటి గోల్ లేకుండా తన ఐడెంటిటీ ఏంటో తనకే తెలియని ఒక కుర్రాడి లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చాక అతని లైఫ్ ఏ టర్న్ తీసుకుంది, అసలు వాళ్ళ అందమైన జర్నీలో సడన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అసలు సత్యాన ఆ కుర్రాడు జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే ఒక ఎమోషనల్ జర్నీని ఇందులో చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సెకండ్ హాఫ్లో వచ్చే సెంటిమెంట్స్ అండ్ లవ్ డ్రామా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ ఎమోషనల్ డ్రామా నెట్ఫ్లిక్స్లో మన తెలుగులో అవైలబుల్గా ఉంది. మీరు ఒక మంచి లవ్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. నెంబర్ 8 కార్మెన్ సెల్వం. మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా చూపించిన మూవీ ఇది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర డ్రైవర్గా పనిచేసే సెల్వం తన ఫ్యామిలీతో చాలా సింపుల్గా చాలా హ్యాపీగా బతుకుతూ ఉంటాడు. కానీ ఒకరోజు తన ఫ్యామిలీకి జరిగిన ఒక పెద్ద అవమానం తట్టుకోలేక అతను చేయకూడని పనులు చేసి అప్పుడు పాలవుతాడు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ పడే ఇబ్బందుల్ని డైరెక్టర్ చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. సముద్రగని గారు తన యాక్టింగ్తో కళ్ళకట్టినట్టు చూపించిన ఈ మిడిల్ క్లాస్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 7 అగ్లీ స్టోరీ. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇదొక ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. హీరోయిన్కి తనకిష్టం లేకపోయినా సరే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తన బావనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ పెళ్లి తర్వాత ఆ బావ ఒక సైకోని తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, అసలు ఆ క్యారెక్టర్ వెనక ఉన్న ఆ డార్క్ సైడ్ ఏంటి అనేది ఈ మూవీలో చాలా థ్రిల్లింగ్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ సైకో క్యారెక్టర్లో నందు పెర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ జియో హాట్స్టార్లో మన తెలుగులో అవైలబుల్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 6 ది మార్క్డ్ మ్యాన్. ఇదొక గ్రిప్పింగ్ అండ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఒక షిప్పింగ్ కంటైనర్లో కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న ఒక అమ్మాయిని డిటెక్టివ్స్ పట్టుకుంటారు. కానీ ఆమెకి గతం గుర్తుండదు. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆమెని ఆ కంటైనర్లో ఎందుకు వదిలేశారు, ఆమె బాడీ మీద ఉన్న ఆ వింత మార్క్స్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ ఎండ్ వరకు చాలా సస్పెన్స్గా రన్ అవుతుంది. మిస్టరీ ఎలిమెంట్స్ని ఇష్టపడే వాళ్ళ కోసం ఈ మూవీ మన నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నెంబర్ 5 సిస్టమ్. సోనాక్షి సిన్హా, జ్యోతిక గారు మెయిన్ లీడ్స్కి యాక్ట్ చేసిన క్రేజీ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. విక్టిమ్స్కి న్యాయం జరగకపోయినా పర్లేదు కానీ వరుసగా 10 కేసులు నేనే గెలవాలి అని వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసిన ఒక లాయర్ కథ ఇది. ఆ గెలిచే ప్రాసెస్లో ఆమె ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేసింది, చివరికి న్యాయాన్ని ఓడించిందా లేదా అనేది చాలా ఛాలెంజింగ్గా చూపించారు. రెగ్యులర్ కోర్ట్ రూమ్ డ్రామాలా కాకుండా చాలా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 4 ఫేసెస్. కాన్సెప్ట్తోనే మైండ్ బ్లాక్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల హీరోయిన్కి మెమరీ లాస్ అవుతుంది. ఆ ఎఫెక్ట్తో ఆమె బయట ఎవరిని చూసినా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫేసే కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆమెకు ఎందుకు అలా జరిగింది, అసలు ఆ బాయ్ ఫ్రెండ్ ఏమయ్యాడు అనే మిస్టరీని రివీల్ చేసే ప్రాసెస్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి అయితే మీ ఫ్యూజ్ లేకపోవడం పక్క. ఈ మూవీ సన్నెక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ 3 కారా. ధనుష్ చేసిన ఒక సాలిడ్ మనీ హైస్ట్ అండ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మూవీ. గతంలో దొంగతనాలు చేసిన హీరో పెళ్లి తర్వాత సైలెంట్గా సింపుల్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ తన లైఫ్లో వచ్చిన ఒక ప్రాబ్లం వల్ల మళ్ళీ ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు, సిటీలోనే బ్యాంకులో వరుసగా జరుగుతున్న దొంగతనాలకి తనకి ఉన్న లింక్ ఏంటి అనేది యాక్షన్ ఎపిసోడ్స్తో అదరగొట్టారు. ధనుష్ యాక్టింగ్ అండ్ ఎమోషన్స్ని స్క్రీన్ మీద చాలా ఎంగేజింగ్గా చేశాడు. ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే దొంగతనాలు చేసే సీన్స్లో వచ్చే టెన్షన్ అయితే మామూలుగా ఉండదు. ధనుష్ మూవీస్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఈ మూవీ సన్నెక్స్లో మన తెలుగులో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ 2 మా బ్యాడ్. మాధురి దీక్షిత్ అండ్ కీర్తి దిమ్రి మెయిన్ లీడ్స్గా చేసిన ఒక హిలేరియస్ క్రైమ్ డ్రామా మూవీ ఇది. ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి గొడవపడే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంట్లో సడన్గా పక్కింటో డెడ్ బాడీ దొరుకుతుంది. అసలు ఆ డెడ్ బాడీ వాళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చింది, ఆ డెడ్ బాడీని పోలీసులు దొరకకుండా దాచడానికి ఈ లేడీస్ పడే పాటలు చూస్తే మీరు నవ్వి ఖచ్చితంగా ట్రాక్ తప్పుతారు. క్రైమ్కి కరెక్ట్గా కామెడీని యాక్ట్ చేసి తీసిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో మన తెలుగులో అవైలబుల్గా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి బాగా నవ్వుకోండి.
నెంబర్ 1 ప్యాటియర్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన బిగ్గెస్ట్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ అండ్ ఫాద్ ఫసిల్ కలిసి చేసిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అది. ప్రజల సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా దొంగలిస్తున్నారని తెలుసుకున్న హీరో ఆ ప్లాన్ వెనకాల ఉన్న పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మెయిన్ స్టోరీ. ఈ మూవీలో యాక్షన్ బ్లాక్స్ అండ్ డైరెక్టర్ మెయింటైన్ చేసిన స్క్రీన్ ప్లే హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. ఈ సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ మన G5లో మన తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ మాత్రం అసలు మిస్ అవ్వకండి. మూవీ లవర్స్, ఇవి రీసెంట్గా OTTలో అవైలబుల్గా ఉన్న టాప్ 10 మూవీస్ అండ్ సిరీస్. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి ప్రెస్ చేసి మన వీడియోకి హైప్ చేయండి. సో ఇలాంటి బెస్ట్ మూవీ రికమెండేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో సాలిడ్ లిస్ట్తో మళ్ళీ కలుద్దాం.